వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూసిన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వార్తలకు సంబంధించి వార్తాపత్రికల్లో ప్రచురించిన కథనాలపై వాళ్ళు విశ్లేషణ అందించే ముందు వార్తాపత్రికలు ఏ వార్తల్ని కవర్ చేసే విషయంపైన చూద్దాం. మొదటగా తెలంగాణ ఈనాడు పత్రికను చూస్తే సెకనుకు 11 సైబర్ బెదిరింపులు అంటూ వార్త మనకు కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగాయి. 2025లో ఏఐ ఆధారితంగా జరిగే అవకాశం కూడా ఉందని చెప్తూనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల లక్ష్యంగా ఈ నకిలీ యాప్లు తయారవుతున్నాయి. బయోమెట్రిక్ డేటా దోపిడీకి కూడా ఆస్కారం ఉందంటూ వార్త మనకు కనిపిస్తుంటే మరొక కీలకమైన అంశము ధన్ఖడ్పై అవిశ్వాసం అంటూ వార్త మనకు కనిపిస్తుంది. తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు ఇవ్వడము, రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించిన నేపథ్యంలో ఆ వార్తకు కూడా ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది. ఇక ఆశా కార్యకర్తలపై లాఠీచార్జ్ దుర్మార్గం అంటూ దాడి ఘటనపై మహిళా కమిషన్కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తామని చెబుతూనే ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులకి పరామర్శ చేసిన వార్తకు సంబంధించిన కథనం మనకు కనిపిస్తుంది. ఇక అప్పులతోనే మధ్యాహ్నం భోజనం వంట అంటూ బిల్లుల చెల్లింపులో జాప్యంతోనే ఈ పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యా కమిషన్ గుర్తించిన పరిస్థితుల్లో సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు పెంచాలి అంటూ మరికొన్ని సిఫార్సులతో 4 రోజుల్లో సర్కారుకు నివేదికను అందించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణిని కొనసాగిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన వార్త ఎస్ఎం కృష్ణ ఇక లేరు అంటూ వార్త మనకు కనిపిస్తుంది. గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము అలాగే ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. వివాద పరిష్కారానికి సన్నిహితుల సమక్షంలో చర్చలు జరిగాయి. బట్ అవి విఫలం చెందడంతోనే మనోజ్ బయటికి వచ్చేశారు. తిరిగి లోపలికి వెళ్ళాక దాడి చేశారని ఆరోపిస్తూ బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మీడియా ప్రతినిధి పైన కూడా మోహన్ బాబు దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన హైడ్రామాకు సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ లాగా ఈ వార్త మనకు కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ గమనిస్తే నమస్తే తెలంగాణలో ఆడబిడ్డలను అవమానిస్తారా అంటూ నిన్న కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా, కవులు కళాకారుల్లో ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేమంటూ ఆమె ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ తల్లిని బతుకమ్మ నుంచి దూరం చేయలేరు, జీవోతో భావోద్వేగాలను మార్చలేరంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక బహుజన తల్లికి బంగారం ఉండొద్దా అంటూ జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారంటూ మరో వార్త కనిపిస్తుంది. ఇది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అది మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ తల్లి ఆక్రోశం అంటూ రేవంత్ రెడ్డి మంచోడు కాదు ముంచేటోడు అంటూ నేను ఏదైతే కుక్కట్పల్లిలో కేపీహెచ్బీ కాలనీ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు సందర్భంలో ఒక బాధితురాలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత మాట తప్పిన కాంగ్రెస్కు మళ్ళీ ఓటేయమంటూ సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే సామేల్కు మహిళలు తేల్చి చెప్పారంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఇక రాహుల్కు రామ్రామ్ ఆయన నాయకత్వ పదవిపై ప్రతిపక్షాల్లో నమ్మకం సడలింది, హర్యానా మహారాష్ట్ర ఫలితాలతో కూటమిలో కుదుపు వచ్చింది అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఇక మళ్ళీ ఫుడ్ పాయిజన్ 30 మంది విద్యార్థులకు అస్వస్థత, తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఘటన జరిగిందంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఉపరాష్ట్రపతి ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం, అలాగే మంచు కుంపటి అంటూ మంచు కుటుంబంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక వెలుగు పత్రికను గమనిస్తే వెలుగు పత్రికలో పులి సంకటం, గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం అంటూ వార్త మనకు కనిపిస్తుంది. టైగర్ మూవ్మెంట్ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటి కదలికలు చెప్తే వేటగాలతో టైగర్కు ముప్పు ఉన్న పరిస్థితి, చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు, 90% మంది తాగి బండి నడిపి పట్టుబడిన వాళ్ళు అంటూ వార్త మనకు కనిపిస్తుంది. 6 నెలల పాటు క్యాన్సిల్ చేస్తారు, అదే మరోసారి రిపీట్ అయితే ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉందంటూ కనిపిస్తుంది. ఇక కొత్త RO డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ అయిపోయింది, దాని ప్రకారం ఊరికో రెవెన్యూ ఆఫీసర్ ఉండబోతున్నారంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ ఉందంటూ కూడా అందులో మనకు కనిపిస్తుంది. ఇక పాఠ్యపుస్తకాల్లో రాష్ట్రగీతం తెలంగాణ తల్లి ఉండబోతోందంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు గమనిస్తే ఈనాడు పత్రికలో పేదల బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలోని పెద్దలే అంటూ వార్త మనకు కనిపిస్తుంది. అక్రమ నెట్వర్క్ను రూపొందించి అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు అంటూ 13 కేసులు వీరిపైనే ఉన్నాయంటూ ఒక 13 కంపెనీలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక అక్రమాలు బయటపడిన అంతా గప్చుప్ అంటూ రుషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచరము ఏసీలు మాయమైన నేపథ్యంలో యాత్రినివాస ఆధునీకరణ పనుల అంచనా వ్యయం 5 కోట్లకు పెంచి అధికారుల కమిటీ అక్రమాలు నిర్ధారించిన బాధ్యులపై చర్యలు లేవంటూ వార్త మనకు కనిపిస్తుంది. ఇక చాలా కీలకమైన వార్త, రాజధానిలో మరో 8,821 కోట్లకు సంబంధించి కోట్ల పనులకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 20,288 కోట్ల పనులకు అనుమతినిచ్చాము అంటూ చేస్తున్న వార్త కనిపిస్తుంది. ఇక సరికొత్తగా రూపకల్పన చేస్తూ ఏకరూప దుస్తులు, బ్యాగులు అంటూ ఆ మారిన బ్యాగులకు సంబంధించిన ఒక ఫోటోతో ఒక వార్త మనకు కనిపిస్తుంది. పార్టీల రంగులు, నేతల బొమ్మలు లేకుండా రూపకల్పన చేసిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది.
ఇక సాక్షి పత్రికను గమనిస్తే సాక్షి పత్రికలో హై వోల్టేజ్ షాక్ అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. గృహ వినియోగదారులపై 25% నుంచి 50% వరకు అదనంగా వడ్డింపు ఉంది. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వాతలు పెట్టారు. వచ్చే నెల నుంచి పన్నున్న మరో 9,412 కోట్ల భారం అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఇక వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక నేడు రేపు కలెక్టర్ల సదస్సు అంటూ ఆ వార్తను కూడా ఇక్కడ ఇస్తే మరొక కీలకమైన వార్త సానాకు షానా చేశారు. రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు. ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వార్తలో తిరుపతి పోలీసులు వెటకారం ఆడుతూ కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ ఒక బాధితురాలని లావణ్యను ఏదైతే వేధించారో ఆ వార్త మనకు కనిపిస్తుంది. 2 లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసే ముందు మీడియా ముందు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఎన్ని అడ్డంకులైనా ప్రజల పక్షమే ఉండబోతామంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలంటూ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ వార్తకు కూడా ప్లేస్ ఇచ్చారు. ఇక అన్నదాతకు వైఎస్ఆర్సీపీ అండ అంటూ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా సాక్షి పత్రికలో ఇవాళ ప్రింట్ చేశారు. ఇక జగన్ నిర్వాకం అమరావతిపై 45% అదనపు భారం అంటూ 5 ఏళ్లు ఆపేయడంతోనే పెరిగిన ధరలు అయినా అడుగుకు ముందుకు వేస్తామంటూ నిన్న సిఆర్డీఏ భేటీలో 8,821 కోట్లకు సంబంధించిన పనులకు ఓకే చేసే నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక జమిలీపై ముందుకు బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం. ఏకాభిప్రాయం కోసం జేపీసీకి పంపే అవకాశం ఉంది. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు అవసరము. కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరము. విపక్ష పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఇక మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అంటూ మంచు ఫైటింగ్స్ అంటూ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వార్తకు కూడా స్పేస్ ఇచ్చిన పరిస్థితుల్లో మరొక కీలకమైన అంశము స్పామ్ ఏపీ అంటూ స్పామ్ కాల్స్ రిసీవర్స్లో 2వ స్థానంలో రాష్ట్రం ఉంది, మొదటి స్థానంలో ఢిల్లీ. ల్యాండ్ ఫోన్లో కూడా ఈ స్పామ్లు వస్తున్న పరిస్థితి ఉందంటూ ఓ వార్త కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే న్యూస్ పత్రికలో వార్తలకు ఒక్కొక్క వార్తాపత్రిక ఒక్కొక్క వార్తకు స్పేస్ ఇచ్చింది. అదే సందర్భంలో అమరావతికి సంబంధించి అమరావతి మరొకసారి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి